తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఊరు వాడ తేడా లేకుండా వాడవాడలా విభిన్న రూపాల్లో గణనాథుడు కొలువై పూజలు అందుకుంటున్నాడు. కాకినాడలో జెమ్స్ చాక్లెట్స్ తో విఘ్నేశ్వర విగ్రహం కొలువు తీరింది. కాకినాడ నుంచి యానాం వెళ్లే దారిలో ఏర్పాటైన ఈ విగ్రహం ఆకర్షణీయంగా మారింది. దీంతో చాక్లెట్ వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 9 రోజుల పాటు ఈ జెమ్స్ గణనాథుడు పూజలందుకుంటాడని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. వ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కాకినాడలో కొంతమంది వినూత్నంగా విఘ్నేశ్వర వినాయకులను జెమ్స్ రూపంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కాకినాడ జన్నపల్లిలో ఉన్న ఒక గణేష్ మండపం దగ్గర ఉన్నారు. వీళ్ళు కాకినాడ చిన్నపిల్లలకు అత్యంత ఇష్టమైన జెమ్స్ రూపంలో అయితే విఘ్నేశ్వర బొమ్మను రూపొందించడమే కాకుండా ఇది అనంతరం కూడా భక్తులకి నిమగ్నం రోజున భక్తులకు పంచిపెడతామని చెప్తున్నారు. అసలు విఘ్నేశ్వరుడు విగ్రహాలను జెమ్స్ రూపంలో ఏ విధంగా రూపించారు, ఏ విధంగా ఈ ఆలోచన వచ్చిందని సంబంధించి నిర్వాహకులు మనతో అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ విధంగా ఆలోచన ఏ విధంగా వచ్చింది వినూత్నంగా? సార్, మాది సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ అని ఒక కమిటీ ఉన్నదండి. దాంట్లో 10 మెంబర్స్ మా కమిటీ. అది అయితే మేము అందరం గురించి కూర్చుని ఆలోచించి ఏది బాగుంటది అని ఆలోచిస్తే అందరూ కూడా జెమ్స్ కి ఓటేశారు. రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా జెమ్స్ తో విగ్రహం చేయడం జరగలేదు ఇదివరలో కూడా. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం జెమ్స్ వినాయకుని పెట్టడం జరిగిందండి. 2 సంవత్సరాల క్రితం నవధాన్యాలతో పెట్టాము, నెక్స్ట్ పంచదారతో పెట్టాము ముందు సంవత్సరం. ఈ సంవత్సరం జెమ్స్ వినాయకుని పెట్టడం జరిగిందండి. 16 అడుగుల విగ్రహం ఇది. వారం రోజులు సుమారు 5 మంది శ్రమించారు ఈ విగ్రహం తయారు చేయడానికి. సుమారు 1,70,000 వరకు ఈ విగ్రహానికి ఒకదానికే ఖర్చు అయింది. తయారీకి ఈ జెమ్స్ కలిపి ఇంచుమించు 800 కేజీలు జెమ్స్ వినియోగించడం జరిగింది ఇందులో. ఇప్పుడు నిమగ్నం అనంతరం కూడా భక్తులకి ఉచితంగా పంచి పెడతారు ఏమన్నా డబ్బులు? ఉచితంగా ప్రసాద రూపంలో పంచిపెట్టడం జరుగుతుందండి. స్కూళ్ళకి మాక్సిమం అంత ఇక్కడే పంచిపెట్టడం వీలు కాకపోవచ్చు, కావున స్కూల్ దగ్గర కూడా వెళ్ళి ప్రసాద రూపంలో పంచిపెట్టడం జరుగుతుందని అనుకుంటున్నాము. దాదాపు ఎంత ఖర్చు అయిందంటారు? ఈ భక్తుల దగ్గర వస్తుంది మీ సొంత ఖర్చు? మా సొంత ఖర్చు కొంత ఉందండి. డోనర్స్ కూడా మాకు చాలా సహకరించారు. వాళ్ళ ప్రోత్సాహంతో కూడా చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంది. ఒక 400 మందికి నిత్యాన్నదానం జరుగుతుంది ప్రతిరోజు. అలాగే 5వ తారీఖున మహాన్నదానం ఒక 3,000 మందికి ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది. అనంతరం నిమజ్జనం జరుగుతుంది. 3 అడుగుల ఉత్సవ విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రసాద రూపంలో ఈ జెమ్స్ ని పంచిపెట్టడం జరుగుతుంది. భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది? రెస్పాన్స్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెట్టాం. ఇంతకుముందు పంచదార, ముందేమో నవధాన్యాలు, ఈసారి జెమ్స్. స్టేట్ లో ఎక్కడా లేదు. చాక్లెట్ తో పెట్టడం అనేది చాలా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. స్కూల్ విద్యార్థులు అయితే నిజంగా చాలా ఆశ్చర్యంతో ఉన్నారు. ఇది నెక్స్ట్ అనంతరం ఏంటంటే నెక్స్ట్ స్కూల్ పిల్లలకి డొనేషన్ చేస్తాం. అదే విఘ్నేశ్వరుడు బాల్య వయసులో ఉంటాడు కాబట్టి బాల్య వయసులో చిన్నారులకి అత్యంత ఇష్టంగా ఉండే జెమ్స్ రూపంలో ఇది పెట్టడం చూస్తుంటే ఒక ఇంత వినూత్నంగా అనిపిస్తుంది. స్థానికంగా ప్రజలు కూడా ఇక్కడ కాకినాడ నుంచి కూడా వందలాది మంది భక్తులు ఈ విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి అయితే భారీ ఎత్తున వస్తున్నారు. మరోవైపు జెమ్స్ తో పెట్టడం ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ జెమ్స్ తో పెట్టడం జరిగిందని చెప్పారు. దాదాపు నెల రోజుల ముందే ఈ జెమ్స్ ఆర్డర్ ఇవ్వడంతో ఇంత భారీ మొత్తంలో క్వాంటిటీ ఎక్కువ ఇవ్వడం జరిగిందన్నారు. దాదాపు 2 లక్షల పైగా ఖర్చు అయిందని కూడా చెప్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా దీనికి సమయం కూడా పెట్టిందని చెప్పి ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇది జెమ్స్ వినాయకు దగ్గర నుంచి తాజా పరిస్థితి. వీడి జన శ్రీనివాసరావు, దుర్గారావు, HM TV, కాకినాడ.